ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, నిజంగా అండి బాబా ఎన్నో రకాల అద్భుతాలని మనకి చూపించారు. అలాగే ఒక భక్తుడు తను ఎన్నో రకాల అప్పులు అనేవి చేసి, అంటే తనకి అవసరమైనట్టుగా తన పిల్లల కోసం అప్పులు అనేవి చేసి, ఆ అప్పులు అనేవి తీర్చలేని పరిస్థితులు ఆ ఊరి వాళ్ళు అతన్ని ఏం చేశారు, అతన్ని బాబా ఎలా కాపాడారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా అండి బాబా ఎప్పుడూ కూడా అండి మనకి ఒక న్యాయబద్ధంగా కానీ నిజాయితీగా కానీ మనం ఉన్న రోజున బాబా మీద నమ్మకం అనేది మనకి ఎప్పటికీ కూడా పోదండి. అలాంటి సమయాలలో బాబా ఖచ్చితంగా మనల్ని కాపాడడం అనేది కూడా మామూలుగా ఉండదండి. అలాగే ఈ భక్తుడికి చూపించిన అద్భుతం కూడా విపరీతమైన, ఎవ్వరు కూడా నమ్మలేని ఒక అద్భుతాన్ని బాబా చూపించారండి. అది ఎలాగా అనేది ఈరోజు ఒక చిన్న కథలో తెలుసుకుందాము. ఈ భక్తుడండి తను ఎన్నో రకాల అప్పులు చేయడం అనేది జరిగింది. అంటే ఒక అప్పు తీర్చాలి అని చెప్పి ఇంకొక అప్పు చేయటం, అంటే ఆ అప్పుని తీర్చలేక మరికొన్ని అప్పులు చేయటం, అలా చేయటం వల్ల తనకి అప్పుల బాధ్యతలు అనేవి పెరిగిపోయాయి. పిల్లలకి పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం తను చేసేది వ్యవసాయం చేస్తున్నాడండి. అతను ఆ వ్యవసాయం చేసి పిల్లల్ని చదివించుకోవడం అనేది చాలా కష్టమైన విషయం కాబట్టి ఆ అప్పులు అనేవి తీర్చలేని పరిస్థితి అనేది అతనికి ఏర్పడింది. అలా ఏర్పడిన రోజున పిల్లలు కూడా వాళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళ ఊర్లలో. అతను మాత్రం అప్పులు అనేవి తీర్చలేక వడ్డీల మీద వడ్డీలు అనేవి పెరిగిపోవడంతో చాలా వరకు కూడా అసలు ఒక టెన్షన్ అండి, అతనికి ఆందోళన పడిపోతున్నాడు. ఎలా తీర్చాలా, నేను అందరి ముందు అందరూ ఇంటికి వచ్చి అడగటం, గొడవ చేయటం, ఎప్పుడు తీరుస్తావా ఏంటి అని అడిగినప్పుడు అతని దగ్గర వేరే దారి అనేది ఏమీ లేదండి. బాబాని దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం తప్ప అతను ఏమీ చేయలేకపోయాడు. ఆ రోజు రాత్రి బాబా దగ్గరికి వెళ్ళి బాబా పాదాల మీద పడి, వాళ్ళ ఇంటి దగ్గర పక్కనే బాబా గుడి ఉందండి. ఆ గుడిని కూడా చెప్పడానికి లేదు, ఒక చిన్న బాబా విగ్రహం అనేది ఎప్పుడు అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ మాత్రం ఎప్పుడు ఆయన వెళ్ళినప్పుడల్లా కొంచెం దీపారాధన చేసి ఒక దీపాన్ని వెలిగిస్తాడు. వెలిగించి బాబా దగ్గర అలా కూర్చుండిపోతాడండి. బాబా నా పరిస్థితి ఇది, నేను ఇంకా ఏం చేయాలో నాకు తెలియటం లేదు బాబా, అందరూ కూడా అప్పులు తీర్చమని అడుగుతున్నాను, నేను ఎలా తీర్చాలా, నాకు వేరే దారే కనిపించడం లేదు అని చెప్పేసి బాధపడుతూ అతను అక్కడే బాబా పాదాల దగ్గరే నిద్రపోయాడండి. ఇంకా తెల్లవారే లేచి చూస్తే అందులో అప్పుల వాళ్ళందరూ కూడా అతన్ని వెతుక్కుంటూ వచ్చి ఇంకా అతన్ని ఆ ఊరిలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఆ ఊరు నుంచి కూడా వెలేయడం అనేది జరిగింది. అంటే అప్పులు తీర్చలేని అతనికి వేరే దారి లేదు, ఇంకా అతని వల్ల కాదు తీర్చడానికి అని చెప్పి అందరూ కూడా అవమానించి ఆ ఊరు నుంచి వెలేసారండి. అతన్ని వెలేసినప్పుడు అతను తన భార్య ఎక్కడికి వెళ్ళాలో తనకి తెలియలేదండి. అతను తన పొలంలో వ్యవసాయం చేసే దగ్గర ఎక్కడో దూరాన ఎవరు అక్కడ ఇళ్ళు అనేవి ఏమీ ఉండవు, ఎవ్వరూ కూడా కనిపించరు. అలాంటి ఒక చోట అతనికి కొంత చోటు అనేది ఉందండి. ఆ చోట్లో అయినా సరే తను ఒక చిన్న గుడిసైనా సరే వేసుకొని మనం అక్కడ ఉండొచ్చులే అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అతనికి ఉన్న ఆ చోటు దగ్గరికి వెళ్ళి చిన్న పాక వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడండి. ఇంకా ఆ మట్టి అంతా కూడా తవ్వడం అనేది జరిగినప్పుడు ఆ మట్టి తవ్వుతూ ఉన్నప్పుడు అక్కడ చిన్న గొయ్యి తవ్విన తర్వాత ఆ గోతిలో అతనికి చిన్న సౌండ్ అనేది రావడం అనేది జరిగిందండి. ఇంకా అటు ఇటు తిరిగి చూశాడు, ఏంటా ఈ సౌండ్, ఎక్కడి నుంచి వస్తుందా ఈ శబ్దం అని అతనికి అర్థం కాలేదు. మళ్ళీ కూడా తవ్వుతూ ఉన్నాడు. తవ్వే కొద్దీ సౌండ్ అనేది మళ్ళీ కూడా టంగ్ డంగ్ అని సౌండ్ రావడం అనేది జరిగిందండి. ఇంకా లోపలికి కొంచెం లోతుకి దిగిన తర్వాత అక్కడొక ఆ భూమిలో ఉండి అతనికి ఒక విగ్రహం అనేది దొరకడం అనేది జరిగిందండి. ఆ విగ్రహాన్ని బయటకు తీశాడండి. తీసిన తర్వాత ఆ విగ్రహం దగ మెరుస్తూ ఉందండి. వజ్రాలతో మెరుస్తూ ఉన్న ఒక విగ్రహం అండి, అమ్మవారి విగ్రహం. ఆ విగ్రహం అసలు నిజంగా ఎక్కడా దొరకని విగ్రహం అండి, అంత శక్తివంతమైన విగ్రహం. ఆ విగ్రహానికి ఎన్నో కోట్ల విలువ చేసే అంత వాల్యూ అనేది ఆ విగ్రహానికి ఉందంటండి. అందువల్ల ఆ విగ్రహాన్ని కనుక అతను తీసుకువెళ్ళి మార్కెట్లో ఇవ్వగలిగితే అతను చాలా పెద్ద కోటేశ్వరుడు అవుతాడండి. ఇంకా నిజంగా ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఆ విగ్రహాన్ని చూడంగానే ఏం చేయాలో తెలియలేదు. ఇంకా బాబా దగ్గరికే వెళ్ళారనమాట. బాబా ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి అని అంటే, బిడ్డ ఆయన తల మీద అతనికి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా, ఏం చేయాలి బాబా, నాకు ఈ విగ్రహం దొరికింది అని అన్నప్పుడు, ఏదైతే అతని భూమిలో దొరికింది కాబట్టి అతనికే సొంతము అని చెప్పినట్టు ఆ ఊరి వాళ్ళు కూడా చెప్పారండి.
అండి. ఇంకా ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత విగ్రహాన్ని శుభ్రంగా వాష్ చేసేసి షాపుకి తీసుకెళ్తే ఎన్నో కోట్ల విలువ చేసే ఆదాయం అనేది అతనికి రావడం అనేది జరిగింది. నిజంగా అండి, మనం బాబాని నమ్ముకొని చిన్న చిన్న విషయాల కోసం మనం ఎదురు చూస్తుండం. మన అప్పులు తీరితే మాత్రం చాలులే బాబా, నాకు ఈ అవమానాలని భరించలేకపోతూ ఉన్నాను అని చెప్పి బాబా పాదాల మీద పడి శరణాగతి పొందినప్పుడు బాబా చూపించిన అద్భుతం చూసారా అండి. అతనికి ఒక ఆశ అనేది కూడా ఉండేది, అప్పులు తీర్చుకొని లేని పిల్లలకి బాగా చదువులు చెప్పించాలని, ఆ ఊరి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని ఎన్నో కలలు కన్నాడండి. కానీ అతనికి అనుకున్నది ఏమీ జరగలేదే అని చాలా నిరాశపడుతున్నాడు. అతనికి మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి, అవి కూడా న్యాయబద్ధమైన కోరికలు కాబట్టి అతని చేతుల మీదుగా ఇతనికి ఇలాంటి ఒక ఆస్తి అనేది దొరికితే అది వేస్ట్ చేయకుండా అతను అందరికీ కూడా సహాయం చేయగలిగే మంచి మనసు కూడా అతనికి ఉంది. కాబట్టి బాబా ఇలాంటి ఒక అద్భుతాన్ని చూపించడం అనేది జరిగిందండి. నిజంగా ఆయన ఏ విధంగా మనకి అద్భుతాలు చూపిస్తారు, ఎలా మనకి సహాయం చేస్తారు అనేది కూడా మనం ఊహించలేమండి. అంత నమ్మకం కనుక మనకు ఉండగలిగితే నిజంగా ఏదైతే అయితే అయ్యింది, మనం ముందుకు వెళ్ళాలి, బాబా ఉన్నారు, ఆయన చూసుకుంటారులే అని చెప్పి ఒక నమ్మకం మాత్రం మనకు కలిగితే చాలు. అదే చెప్తున్నారు ఆయన చివరి వరకు కూడా, శ్రద్ధ, సబూరి, నమ్మకము, ఓపిక అనేది చాలా అవసరము అని చెప్పి. ఆ ఊరి వాళ్ళు వెళ్ళేసినప్పుడు కూడా అతనికి బాబా దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనేనండి. బాబా చూపించిన దారి వల్ల వాళ్ళు ఆ పాత చోటుకి వెళ్ళి అక్కడే గుడిసె లాంటిది వేసుకోవాలన్న ఆలోచన కూడా బాబా కల్పించింది. మనం అనుకుంటూ ఉంటాం ఏ విషయం చేసినా కూడా దానికి ఒక కారణం ఉంటుంది అని. అతను అలా అప్పులు చేయటం వల్లే నిజంగా అతను ఊరి నుంచి వెలివేశారని, ఆ ఊరిలో వాళ్ళు అలా చేయటం వల్ల అతను అక్కడికి రావడం, ఇల్లు కట్టుకోవడం కోసం అతనికి ఆ బంగారపు విగ్రహం దొరకడం అనేది కూడా నిజంగా ఇదంతా కూడా బాబా చేసే లీలలండి. అందువల్ల మనం ఎవ్వరూ కూడా మన తలరాత బాగోలేదని, మన దురదృష్టవంతులమని, మనకి అసలు ఏమి జరగవని, మంచి జరగవని మనం ఏమీ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ కథ ద్వారా బాబా తెలియచేశారండి. నిజంగా ఎవరైతే కనుక నమ్మకంతో, ఓపికతో ఉంటారో వాళ్ళందరికీ కూడా బాబా అద్భుతాలు చూపిస్తారనేది అక్షరాల నిజం. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.